కుటుంబ సమస్యల, గొడ్రాలితనమా, బుద్ధి జ్ఞానముల కొదువా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా, వ్యాధి రోగములతో బాధపడుతున్నారా? ఇయ్యండి కరపత్రాలు. చూసారా ఎలాట చెప్తున్నారు? ఈ సమాజాన్ని దోచుకునే దోపిడి దొంగలు వీళ్ళంతా. దేవుని జ్ఞానాన్ని చెప్పకుండా దారి మళ్ళిస్తున్నారు వీళ్ళంతా. భూమి మీద పుట్టిన నీవు దేవుని కొరకు పుట్టావని, పని కోసం పుట్టావని నిన్ను మరిపించి నీకు పిల్లలు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, డబ్బిస్తాడు, సుఖం ఇస్తాడు, రండి అంటున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి ఏమి రాశాడో చూడండి బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తును నమ్మిన ఎడల ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఆగండి. కుటుంబ సమస్యల, గొడ్రాలితనమా, బుద్ధి జ్ఞానముల కొదువా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా, వ్యాధుల రోగములతో బాధపడుతున్నారా? ఈ మాటలు చదివాను కదండి. ఇప్పుడు వీళ్ళు రాసిన మాటలు, ఇప్పుడు దేవుడు రాసిన మాట. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తును నమ్మితే నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. 60 ఏళ్ల కోసం ప్రభువుని నమ్ముకుంటావా? నీ రోగాలు పోవాలని, నీ గొడ్రాలతనం పోవాలని, నీ కష్టాలు తీరాలని, అందుక నువ్వేం నమ్ముతున్నావు? అలా అయితే యేసుక్రీస్తు ఎందుకు చచ్చిపోయాడు? అలా అయితే మొదటి నిబంధన సంఘం ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళంతా దెబ్బలుతున్నారు. వాళ్ళంతా ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు? ఒక స్టెఫెను ఎందుకో రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఒక యాకోబు ఎందుకు తన తలను కత్తితో నరికించబడ్డాడు. ఈ భూమి మీద మనం పుట్టింది ఎవరి కోసమో తెలుసా? 4వ అధ్యాయం 34వ వచనం యోహాను సువార్త. యేసు వారిని చూచి, నన్ను పంపిన నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుట, ఆయన పని తుదముచ్చుట, నాకు ఆహారం మీరెందుకు క్యారేజ్ తెచ్చారా నాన్న? 1 పేతురు 4వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను, క్రీస్తు శరీరమందు శ్రమపడెను, క్రీస్తు శరీరమందు శ్రమపడెను. మీరంతా క్రైస్తవులు, క్రీస్తును ధరించుకున్నారు. మీరు వినాలి ఈ మాట. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని. శ్రమలండి, మనకు అన్ని శ్రమలు అని ఆయన అంటే, మీకు శ్రమలు తీసేస్తాం రండి అంటున్నారు వీళ్ళంతా. యేసును నమ్ముకుంటే శ్రమలని ఆయన బైబిల్లో రాస్తే మీకు సమస్యలా అంటే ఇది క్రైస్తవుడు గాడా? వాడికి సమస్యలు లేవంటే క్రైస్తవుడు కాదనే కదండి అర్థం. 1 పేతురు అదే అధ్యాయం 4వ అధ్యాయం 16లో ఉంది. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. కష్టాలు వచ్చాయి కనుక దేవుని మహిమపరచు, కష్టాలు తీసేయమని ప్రార్థన చేయడం కాదు. బ్రతుకుట కొరకే బైబిలు పడితే, బ్రతుకుట కొరకే బోధను మార్చితే, మరి కఠినమైన తీర్పు ఉంది బోధకులందరికీ సోదరా.